ఈసారి 220 మంది పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసేటప్పుడు యునానిమస్గా ఒక 5గురిని ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు. విధి విధానాలు, రూట్లు ఎలా కండక్ట్ చేయాలి, డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి అనే విధానాలు 5గురు ఆలోచించుకుని దాని ప్రకారం కండక్ట్ చేయడం జరిగింది. ఈ జరిగిన విషయంలో ఒక రూట్గా వెళ్ళాలనేది సిస్టమేటిక్గా వెళ్ళడం వల్ల మేము అందరం సక్సెస్ఫుల్ అయ్యాం. నమస్కారం అండి. ఈ రైట్ టు ఓట్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన జాగృతి అభ్యుదయ సంఘం వారికి అభినందనలు. నా పేరు దయాకర్. మొన్న రీసెంట్గా జరిగిన మా కాలనీ యొక్క ఎన్నికల గురించి ఏ విధంగా జరుపుకున్నారనే విషయం గురించి చెప్పదలిచాము. ఈ గాయత్రి బ్యాంక్ కాలనీ 35 సంవత్సరాలుగా ఈ అసోసియేషన్లు జరుగుతూనే ఉన్నాయి, ఎన్నికలు జరుగుతున్నాయి, కానీ ఒక క్రమ పద్ధతిలో జరగడం లేదు. దానికి ఒక విధి విధానాలను ఏర్పాటు చేసుకోవాలి, ఒక పద్ధతిగా రాబో తరాలకు ఒక సక్రమమైన దారులు వేయాలన్న కృతనిశ్చయంతో మా 5గురిని ఎన్నుకున్న సందర్భంగా మేము కమిటీగా ఏర్పడి మా ఎలక్షన్ విధానాలు కొన్ని తెలుసుకొని ప్రత్యేకించి ఆ చట్టాలను నేర్చుకొని దీంట్లో ఒక పద్ధతి ప్రకారం చేర్చడం జరిగింది. ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది అనేది వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం కోసము మేము సర్క్యులర్ ద్వారా ఇవ్వడం జరిగింది. అది ఎన్నికల సభ్యుల అర్హతలు, తర్వాత మొదటి సభ్యత్వం ఎవరెవరికి ఉండాలి, వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు ఏంటి, వాటన్నిటిని తెలియజేస్తూ ఒక సక్రమమైన పద్ధతిలో వాళ్ళకు పూసగుచ్చినట్టు తెలిసే ఒక సర్క్యులర్ని ఇష్యూ చేయడం జరిగింది. మరియు ఎన్నికల వ్యవస్థ ఏ విధంగా అయితే సహజంగా నడుస్తుందో, రాష్ట్ర మరియు కేంద్ర ఎన్నికలు ఏ విధంగా నడుస్తున్నాయో అదే ఈ చిన్న కాలనీలో కూడా ఆ పద్ధతులను పాటిస్తూ అదే విధంగా ముందుకెళ్తూ మిగతా కాలనీలకి ఒక మార్గదర్శకంగా ఉండాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాలనీ సభ్యులు, అభ్యర్థులు, మిగతా వ్యవస్థలు జిహెచ్ఎంసీ కానీ పోలీసు వ్యవస్థ కానీ అందరి తోడ్పాటు తీసుకొని 5గురు ఎలక్షన్ నిర్వహిస్తూ తర్వాత అభ్యర్థుల తరఫున ప్యానెల్ తరఫున పోలింగ్ ఏజెంట్ల ప్రక్రియను కూడా మేము విస్మరించకుండా 2 ప్యానెళ్ల తరఫు నుంచి పోలింగ్ ఏజెంట్లను పెట్టుకొని ఆ కార్యక్రమం సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ సవ్యంగా నిర్వహించిన తర్వాత అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ కూడా కౌంటింగ్ ఏజెంట్ల ద్వారా తర్వాత పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలోనే కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించి అందరి సంతృప్తిని చూరగొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. తర్వాత గెలిచిన అభ్యర్థులకి ఒక గెలుపు పత్రాన్ని కూడా మేము జారీ చేయడం జరిగింది. ఈ ప్రక్రియ అంతా విజయవంతంగా చాలా తృప్తిగా మేము కంప్లీట్ చేసుకున్నందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా ఈ ప్రక్రియ మిగతా కాలనీలకు ఉపయోగపడుతుందని ఈ రైట్ టు ఓటు ఛాలెంజ్ ఛానల్ వాళ్ళు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి 10 కాలనీలు 10 ఏరియాల వాళ్ళు దీన్ని అనుసరించే విధంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థను మనం బలోపేతం చేసుకునే విధంగా ఉపయోగపడుతుందని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జాగృతి అభ్యుదయ సంఘం వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం సార్, నా పేరు కుమారస్వామి. గాయత్రినగర్లో దాదాపు 1986 నుంచి ఉంటున్నాను. సుమారు 10 సంవత్సరాల నుంచి శ్రీ భావనా శ్రీనివాస్ గారు మా కాలనీలో నివసించడం జరుగుతుంది. వారి ద్వారా జరుగుతున్నటువంటి ఈ జాగృతి అనే సంస్థ ద్వారా ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి, ఓటు యొక్క ప్రయోజనాలు ఏంటి, అలాగే మనుషులు ఓటు హక్కుని వినియోగించడం ద్వారా రాజ్యాంగబద్ధమైనటువంటి విలువలు ఎలా కాపాడబడతాయి అనేది వాళ్ళ సంస్థ ద్వారా తెలియజేస్తూ ఎంతో సేవ చేస్తున్నారు. వారి సేవకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇకపోతే మా కాలనీలో గత 2 సంవత్సరాలులో ఉన్నటువంటి బాడీ కాలపరిమితి 23/1/2024తో అయిపోయింది. వాళ్ళు 26/1/2024 జనరల్ బాడీ కండక్ట్ చేయడం జరిగింది. అదే జనరల్ బాడీలో ఒక 5గురు సభ్యుల్ని ఎలక్షన్ కమిటీగా నియమించడం జరిగింది ఎలక్షన్లో జరిపించడానికి. అది 2024 నుంచి 26 వరకు. గత అనుభవాలని దృష్టిలో పెట్టుకుని మేము 5గురు సభ్యులం, ఇక్కడ కూర్చున్నటువంటి 5గురు సభ్యులం కూడా మా కాలనీలో ఒక 5గురు సభ్యుల్ని ఎలక్షన్ కమిటీగా నియమించడం జరిగింది. ఎలక్షన్ నోటిఫికేషన్ కానివ్వండి, తర్వాత
ఎలక్షన్ అడ్వర్టైజ్మెంట్కి కానివ్వండి, కట్ ఆఫ్ డేట్కి కానివ్వండి, అన్నిటికీ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి కానివ్వండి, ఫిర్యాదులు స్వీకరించడానికి కానివ్వండి, తర్వాత వాటిని కన్ఫర్మేషన్ దాని మీద మా కమిటీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను ప్రకటించడానికి కానివ్వండి, తర్వాత ఎలక్షన్ జరిపించే పద్ధతిలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలన్నింటికి 4 రోజులు సమయం పట్టింది. ఆ 4 రోజుల్లో ఇందులో అవరోధాలు కూడా మేము ఎదుర్కోవడం జరిగింది. అందరికీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలనేది ఒక ఇష్యూగా మారింది. దానికి మేము ఈ లాయర్స్ తోటి డిస్కస్ చేసడం, తర్వాత రైట్ టు ఈక్వాలిటీ 14-18ని స్టడీ చేయడం ఇండియన్ యాక్ట్ ప్రకారంగా. సో ఇలాగే ఈ సొసైటీస్ యాక్ట్ని కూడా స్టడీ చేయడం, ఎన్నికల విధి విధానాల బుక్కులను తెప్పించుకొని దాన్ని కూడా స్టడీ చేయడం, అన్నీ స్టడీ చేస్తూ ఇక్కడ లోకల్గా ఉన్న పరిస్థితులను కూడా అర్థం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాం. సో ఈ క్రమ పద్ధతిలో ఎలక్షను సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఎలక్షన్స్ జరిపిస్తారో మెంబర్షిప్కి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు సరిపోవాలి, సిగ్నేచర్ సరిపోవాలి, అదేవిధంగా లిస్టులో పేరు ఉండాలి. దాని తర్వాత మేము దాన్ని ఐడెంటిఫై చేసి ఎవరైతే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ అభ్యర్థులు కూడా ఐడెంటిఫై చేయాలి. అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా, ఇతను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే వ్యక్తి అవునా కాదా, దొంగ ఓట్లు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి వాటికి కూడా మేము ప్రొవిజన్ కల్పించాము. 2 ప్యానల్స్ పోటీ చేసి 2 ప్యానల్స్ యొక్క అభ్యర్థులు కూడా అక్కడ కూర్చోబెట్టాము. సో తర్వాత మేము ఓటు ఎలా వేయాలి, మేము నిర్ణయించిన బ్యాలెట్ పేపర్లో ఎలా ఓటు వేయాలి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఓటు వేసేటప్పుడు కూడా ఒక సూపర్వైజింగ్ సిస్టమ్గా మా ఆఫీసర్లో ఒకరిని పెట్టాము. అలాగే గందరగోళం అన్నీ కూడా ఏమీ జరగకుండా మెయింటైన్ చేయడానికి ఇంకొక ఆఫీసర్, ఎలక్షన్ ఆఫీసర్ తదుపరి చూసుకున్నారు. మొత్తం ఏంటంటే 5 కూడా కష్టపడి ఈ విధంగా తీసుకొచ్చాం. దీని అర్థం ఏంటంటే ఇంతకుముందు దాదాపు 35 సంవత్సరాల మా కాలనీ హిస్టరీలో ఇలా జరగల. ఇప్పుడు ఇంత ముందు కన్నా ఇప్పుడు దాదాపు 200 మంది ఎక్కువ పెరిగారు కాలనీ స్ట్రెంగ్త్. సో ఈ కాలనీ స్ట్రెంగ్త్ని ఒక పద్ధతిలో పెడితే చాలామంది యువకులు ఇక్కడికి వచ్చారు. వీళ్ళకి స్ఫూర్తిదాయకంగా ఉండి ఫ్యూచర్ కూడా క్రమ పద్ధతిలో జరిపించుకుంటారనే ఉద్దేశంతో ఆ పద్ధతి అమలు చేయాలి, అలవాటు చేయాలి, స్ఫూర్తినివ్వాలి. మా తరం తర్వాత మిగతా తరం వాళ్ళు ఒక పద్ధతిలో న్యాయబద్ధంగా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేశాము. అందుకు మా 5 కూడా చాలా కష్టపడ్డారు, సహకరించారు. అందరికీ కృతజ్ఞతలు. సెలవు. నమస్కారం అండి. నా పేరు ఆంజనేయులు అండి. గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ 2004-2006 వరకు ఎలక్షన్లకు మా 5 సర్వసభ సమావేశం ఎన్నుకుంది. దీనికి ఓటర్ లిస్ట్ తయారు చేయటం కానీ, ఉన్న కాలనీలో ఉన్న సభ్యులను కొత్తగా చేర్చడం కానీ, పాత వాళ్ళు కాక కొత్త వాళ్ళను ఒక లిస్టు లేదు ఈ కాలనీకి, అన్నిటిని మేము ఎంతో కష్టపడి సేకరించాము. దాని కాలనీ ప్రజలు కూడా సహకరించారు. మేము చెప్పినవన్నీ తీసుకొని వచ్చి ఓట్లు వేశారు. మేము రాష్ట్ర బ్యాలెట్ పత్రము కూడా ఏర్పాటు చేసాము. ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్లకు ఎలా ఉంటాయో అలాంటి బ్యాలెట్ పేపర్తో చేసాము. కౌంటింగ్ కూడా అదే విధంగా చేసాము. 5 రౌండ్లుగా మొత్తం చాలా బాగా అయింది. దీనికి ఎంతో సర్వసభ్య సమావేశం ఏర్పరచుకొని మమ్మల్ని 5 మందిని ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నారో అప్పుడే మేము కొన్ని మాటలు వాళ్ళకందరికి కలిపి బహిరంగంగా చెప్పడం జరిగింది. ఎవరికైనా ఏ కార్యక్రమం జరిగినా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొద్దిమందికి ఇష్టమవుతుంది, కొద్దిమందికి ఇష్టం కాదు. అలాంటప్పుడు కూడా మేము క్లియర్గా చెప్పినాం, ఎవరి ఇబ్బందులైనా సరే, ఎవరికి నచ్చని విషయం ఉన్నా సరే సవినయంగా మాకు తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా అందరు సభ్యులు మాకు సహకరించి ఓటింగ్ కార్యక్రమం సంపూర్ణంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రహదారికి జోహారు.